హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందది వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఉగాది ఫుల్ వ్లాగ్ అండి. సో మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేసేయండి. ఇంక బిఫోర్ ఉగాది అయితే మేము వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుంటున్నాము. ఫస్ట్ అయితే గోరింటా కోసుకుని ఆ తర్వాత కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవడానికి మార్కెట్ కి వెళ్ళాము. సో మేమైతే ఫుల్లీ ట్రెడిషనల్ ఫాలో అయ్యి ఇంక ఈ మట్టి కుండలో చేద్దామని అయితే అనుకుంటున్నాము. ఇక్కడ చాలా డిఫరెంట్ పాట్స్ అయితే ఉన్నాయి. బట్ మేము కొంచెం పెద్ద కుండ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. సమ్మర్ లో డ్రింకింగ్ వాటర్ తాగడానికి కూడా యూజ్ అవుతుంది కదని సో ఇంక ఇదైతే తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నాము. ఒక మామిడికాయ కాస్ట్ 30 రూపీస్ అంట. మేము ఉండే ఏరియా దగ్గర ఒక పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది. ఆ చెట్టుకి చాలా మ్యాంగోస్ కూడా ఉన్నాయి, కోసుకోవచ్చు. బట్ మా హస్బెండ్ వద్దు, కొనుక్కుందాం అన్నారు. ఇంక బార్గెనింగ్ చేయగా 3 మ్యాంగోస్ కూడా 50 రూపీస్ కి ఇచ్చాడు. ఆ నెక్స్ట్ కొబ్బరికాయ తీసుకుందాం అని వెళ్ళాము. ఇక్కడ కొబ్బరికాయ అయితే 40 రూపీస్ అంట. ఇంకా అవి తీసుకుని నెక్స్ట్ ఫ్లవర్ సెక్షన్ కి వెళ్ళాము. ఫ్లవర్స్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది. సో ఫెస్టివల్ అంటే ఫ్లవర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా కాస్ట్. ఇంకేడు వేపపూత కూడా కాస్ట్ ఎక్కువ ఉంది, 30 రూపీస్ అంట 4 కాడలు వచ్చి. అయినా మేము తీసుకోలేదులేండి, ఒక చెట్టు ఉంటే అక్కడ చెట్టు దగ్గర కోసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ బంతిపూలు అయితే తీసుకుంటున్నాము గుమ్మం తోరణాలు కట్టడం కోసం. కాస్ట్ వచ్చి కేజీ 120 అంట. నెక్స్ట్ ఇక్కడ ఉగాది పచ్చడిలోకి కొత్త చింతపండు యూజ్ చేస్తారు కదా, సో ఇంక ఇక్కడ చింతపండు అయితే తీసుకుంటున్నాము. చాలా ఫ్రెష్ అండి, కొత్తది కదా. నాకు ఇక్కడ చింతపండు అయితే బాగా నచ్చుతుంది. సీడ్స్ తీసేసి నీట్ గా అమ్ముతున్నారు. ఇంకా అవి తీసుకుని వచ్చే దారిలో మళ్ళీ కొన్ని ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళాము. ఫ్రంట్ తీసుకున్న చోటన అయితే జాస్మిన్ వలిపోయాయి. మాకు మళ్ళీ వేరే ప్లేస్ లో కనిపించాయి. ఇంకా అక్కడ ఆగాము. ఈయన దగ్గర జాస్మిన్ బాగా ఫ్రెష్ ఉన్నాయి. సో ఇంక ఇక్కడే తీసుకున్నాము. ఇంకా వచ్చే దారిలో వేప చెట్టు దగ్గర పూత కూడా కోసుకుని అయితే వచ్చేసాం. ఇంక ముందు రోజునే వలిచి పెట్టేసుకుంటున్నాం అనమాట. మళ్ళీ మాకు నెక్స్ట్ డే అయితే హడాడ్ అయిపోద్ది కదా. ఇంక పనులన్నీ కంప్లీట్ చేసుకుని డిన్నర్ చేసిన తర్వాత గోరింటాకు అయితే గ్రైండ్ చేశాను. ఒక హ్యాండ్ కి నేను పెట్టేసుకుని ఇంకో హ్యాండ్ కి అయితే మా హస్బెండ్ తో పెట్టించుకున్నాను. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంక నిద్ర కూడా వచ్చేస్తుంది. పాపం అడగగానే బాగానే పెట్టారు. ఇంక పడుకునేటప్పటికి నైట్ 12:30 అయింది. ఇంక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే లేచి ఇల్లంతా క్లీన్ చేసి మాప్ పెట్టిన తర్వాత హెడ్ బాత్ చేసేసి ఇంక ఈ కుర్తా సెట్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బంతిపూలు అయితే గుచ్చుతున్నాము తోరణాలు కట్టడం కోసం. ఇంకా అవి కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ గారెలు వేయడం కోసం పిండి అయితే రుబ్బుతున్నాను. ఇంకా తెలిసిన వాళ్ళందరికీ ఇస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే ప్రిపేర్ చేస్తున్నాను. ఈసారి నేను ఎక్కువ ఐటమ్స్ ఏమీ చేయలేదు, ఓన్లీ గారెలు ఒకటే వేస్తున్నాను. ఏదైనా స్వీట్ ఐటమ్ లైక్ పరమాన్నం అలాంటివి చేద్దాం అనుకున్నాను. బట్ స్వీట్ ఐటమ్స్ అయితే ఎక్కువగా తినరనమాట ఇంట్లో. ఇంకా పెద్దగా ఐటమ్స్ ఏమి కూడా చేయలేదు, జస్ట్ సింపుల్ గానే చేసుకున్నాం. మరి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేసేయండి. మన ఆంధ్ర సైడ్ అయితే ఫస్ట్ ఏ పండుగైనా గారెలు వేసుకుంటాం కదా, కానీ ఇక్కడైతే బొబ్బట్లు అండ్ కట్చారు అయితే పెట్టుకుంటారంట ఉగాది రోజున. వాటిని ఇక్కడ భక్ష్యాలు అంటారు. కొంచెం బిగ్ సైజ్ లోనే చేస్తారు, చపాతీ సైజ్ లాగా. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ కొబ్బరి అండ్ మామిడి ముక్కలు అయితే కట్ చేస్తున్నారు. పండగ అంటే కొంచెం హడావుడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక పని అయితే చేస్తున్నారు. ఇంక ఇప్పుడు ఇంటికి బంతి పూలు అండ్ మామిడాకులతో తోరణం కడుతున్నాము. ఫెస్టివల్స్ కి ఇలా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తో డెకరేట్ చేసుకుంటే చాలా పాజిటివిటీ ఉంటుంది కదా. ఉగాది రోజు మన తెలుగు వారందరికీ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా ఈ రోజు చేసుకునే ఉగాది పచ్చడి కూడా మనందరికీ చాలా స్పెషల్. మన లైఫ్ లో ఉండే అన్ని భావాలని కూడా సూచిస్తుంది. ఇంకా మనకి ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు కూడా మన జీవితంలో ఉండే కష్ట సుఖాలు, బాధలు, సంతోషాలు అన్ని కూడా సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ కుండకి ట్రెడిషనల్ గా ఇలా తమలపాకు అయితే కట్టాము. ఇంక ఇలా బంతి పూలతో డెకరేట్ చేసుకుని ఇంక ఇప్పుడు ఉగాది పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాం.
ఉగాది పచ్చడి చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నేను, మా హస్బెండ్ అండ్ మా మరిది గారు అయితే పూజ చేసుకున్నాము. అండ్ ఇయర్ అయితే అంత మంచిగా జరగాలి అండ్ అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఉగాది పచ్చడిని అయితే స్వీకరిస్తున్నాము. ఫైనల్‌గా ఉగాది ఫెస్టివల్ మా ఇంట్లో అయితే ఇలా జరిగింది. అండ్ ప్రతి ఫెస్టివల్ అయితే మేము ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చూసారు. ఈసారి అయితే సాగర్ కూడా వచ్చాడు కాబట్టి ముగ్గురం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మరొక్కసారి అందరికీ హ్యాపీ ఉగాది గైస్. ఈ కొత్త సంవత్సరం మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండి మంచిగా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.